హలో నమస్తే. తిరుమల లడ్డు కల్తీ అంశానికి సంబంధించిన రాజకీయ వివాదాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ. ఆరోపణ మాత్రమే కాదు, ఆయన చెప్పిన వాస్తవం ఇది అంటూ ఆయన చెప్పిన మాట. సరిగ్గా ఆయన మీడియా ముందే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపే పరిస్థితిలోకి వచ్చారు కడానా అంటూ ఆయన మాట్లాడిన మాటలు చూసాం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం ఏంటి అంటూ నిర్ఘాంతపోయారు. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. దేశ ప్రజలంతా, శ్రీవారి భక్తులంతా కూడా తిరుమలలో ఇటువంటి అపచారం జరిగిందా అంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరింత చలించిపోయారు, మరింత ఆవేదనకు గురయ్యారు. ఆయన ఆలయ మెట్లని కడిగారు. సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తానన్నారు. సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమన్నారు. తిరుపతిలో ఒక భారీ సభని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం తిరుమల శ్రీవారిని అవమానించింది అని చెప్పారు. తిరుమల లడ్డూలో కల్తీ చేసింది అని చెప్పారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపింది అని చెప్పారు. జంతువుల కొవ్వు కలిపిన 1,00,000 లడ్డూల్ని అయోధ్యలోని శ్రీరామ మందిరం ఓపెనింగ్ సందర్భంగా అక్కడికి పంపించారు. సో శ్రీరాముడి ఆలయాన్ని కూడా తిరుమల లడ్డూతో కల్తీ చేశారు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ అంశానికి సంబంధించి న్యాయపరమైన వివాదం చూసాం, కోర్టులకు వెళ్ళడం చూసాం. సుప్రీంకోర్టు ఈ వివాదం పైన విచారిస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించింది. ఏ ఆధారాలతో జంతువుల కొవ్వు కలిసిందనే విషయాన్ని మీరు చెప్పారు అని ప్రశ్నించింది. ఏ ఆధారాలు ఉన్నాయో చూపించండి, ఆర్ఎల్స్ ఇటువంటి ప్రకటనలు ఇంకా చేయకండి, దీనిపైన ఎవరు మాట్లాడకండి అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. సిబిఐ ఆధ్వర్యంలో, సిబిఐ అండర్లో ఒక సిట్ని ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆదేశించింది. ఆ సిట్ విచారణ చేసి నివేదిక ఇచ్చింది. నివేదిక చూసిన తరువాత ఆ నివేదికలో జంతువుల కొవ్వు కలిపారు అనే అంశానికి సంబంధించి ఎటువంటి ఫైండింగ్ కూడా కనిపించట్లేదు. నెయ్యి కల్తీ జరిగింది అనే దానికి సంబంధించిన ఫైండింగ్ ఉంది. నెయ్యిలో కెమికల్స్ కలిపారు అనే దానికి సంబంధించిన ఫైండింగ్ సిట్ రిపోర్ట్లో ఉంది. కానీ జంతువుల కొవ్వు కలిపారు అనే అంశానికి సంబంధించిన ఫైండింగ్ ఏది సిట్ ఐడెంటిఫై చేయలేకపోయింది. సుదీర్ఘ విచారణ చేశారు. అనేక డాక్యుమెంట్స్ని పరిశీలించారు. 100 మందిని విచారించారు. 100 రోజుల పాటు సమయం తీసుకున్నారు. అనేక రికార్డులని క్రోడీకరించిన తర్వాత, టీటీడీ ఈ ప్రొక్యూర్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా విచారించిన తర్వాత సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో జంతువుల కొవ్వు కలిపారు అనే మాట లేదు. కానీ నెయ్యి కల్తీ జరిగింది అనే మాట మాత్రం ఆ రిపోర్ట్లో ఉన్నట్లు కనపడుతోంది. సో ఇప్పుడు నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనే అంశానికి సంబంధించిన చర్చ కంటే జంతువుల కొవ్వు కలిపారు అనే అంశమే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను, శ్రీవారి భక్తుల్ని ఆందోళనకు గురిచేసింది. కాబట్టి ఆ అంశం ఫస్ట్ క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అయినా దాంట్లో జంతువుల కొవ్వు కలిపారు అని అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి కానీ, జంతువుల కొవ్వు కలిపారు అని ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కానీ, జంతువుల కొవ్వు కలిపిన లడ్డూల్ని అయోధ్య రామమందిరం దగ్గరికి పంపించారని చెప్పిన ఉప ముఖ్యమంత్రి కానీ బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. గతంలో అపచారం జరిగిందని గగ్గోలు పెట్టిన వాళ్ళు, అపచారం జరిగిందని ఆందోళన చెందిన వాళ్ళు, అపచారం గత ప్రభుత్వమే చేసింది అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు తామే ఏర్పాటు చేసిన సిట్, తామే సెలెక్ట్ చేసిన అధికారులు విచారించి ఓ వాస్తవాన్ని బయట పెడితే ఆ వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితిలో ఉన్నారా లేదా తేలాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు చెప్పిన ఆ ఒక్క మాట నిజమనో అబద్ధమనో చెప్పే పరిస్థితిలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్నారా లేదా తేలాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్లుగా జంతువుల కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక ప్రకటన చేయగలరా? నేను చెప్పినట్టుగానే జంతువుల కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసిన లడ్డూల్ని అయోధ్యకు పంపించారనే ప్రకటన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేయగలరా? లేదు, ఆ ప్రకటన చేయలేకపోతే మేము గతంలో చెప్పినవి అబద్ధం, మాకొచ్చిన ఏదో రిపోర్ట్ ఆధారంగా చెప్పాం, ఇప్పుడు ఆ సిట్ విచారణ చేసి తేల్సింది జంతువుల కొవ్వు కలవలేదని, కాబట్టి గతంలో మేము మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాం, ఈ మాట అయినా చెప్పగలరా? ఈ మాట అయినా చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రాజకీయాలు రాజకీయ పార్టీలుగా చేసుకోండి. విమర్శలు ఒకరిపైన ఒకరు ఏ స్థాయికి దిగజారి విమర్శలు చేసుకున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీ విమర్శలు ఏమైనా చేసుకోండి. కానీ దీనిలోకి శ్రీవారిని ఎందుకు లాక్కొచ్చారు? శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా ఎందుకు వివాదం చేశారు? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి భక్తులంతా అత్యంత పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందే అనే మాట ఏ ఆధారం లేకుండా చెప్పడానికి
ఎందుకు సాహసించారు? ఎందుకు అంత దిగజారాల్సి వచ్చింది? లేదు మీరు దిగజారలేదు, సరిగ్గానే చెప్పారు అనుకుంటే ఇప్పుడు సిట్ తప్పు చేసిందని చెప్పండి. మీరు గతంలో చెప్పిన ఆ ఒక్క మాట నిజమనో, లేదా మీరు గతంలో చెప్పిన ఆ ఒక్క మాట అబద్ధమనో చెప్పే ధైర్యం ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రికి ఉండాల్సిన అవసరం ఉంది కదా! ఇది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన హిందూ దేవాలయాల్లో ఒక్కటైన తిరుమల మొత్తం హిందువులందరి సొత్తు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు అందరికి సంబంధించిన సొత్తు. ఇది కేవలం సొత్తుగా చూడకండి, వాళ్ళ మనోభావాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిన్న ఎవరో ఒక పెద్ద మనిషితో మాట్లాడితే చెప్తున్నారు, భారత స్వాతంత్ర సంగ్రామానికి మూలం పడింది ఎక్కడ? మొదటి స్వాతంత్ర ఉద్యమం ప్రారంభం కావడానికి కారణం ఏంటి? భారతీయ సైనికులు వాడుతున్న తూటాలపైన పంది కొవ్వు కలిపిన ఒక నూనెని దాని మీద పూస్తున్నారు, దాన్ని నోట్లో పెట్టుకోవాల్సి వస్తోంది. ఆ ఒక్క సెంటిమెంట్ కారణంగా మొత్తం సైనికుల్లో తిరుగుబాటు వచ్చి మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగింది. సో అంత సెంటిమెంట్ ఉంటుంది. సో అటువంటి సెంటిమెంట్, హిందువుల సెంటిమెంట్తో ఆడుకొని, అటువంటి హిందువుల సెంటిమెంట్తో మీరు రాజకీయం చేద్దామనుకుంటే, అటువంటి హిందువుల సెంటిమెంట్ని రాజకీయ అవసరాల కోసం వాడదామనుకుంటే మొత్తం హిందువులంతా, మొత్తం శ్రీవారి భక్తులంతా మీ పైన ఎందుకు తిరగబడకూడదో ఒకసారి ఆలోచన చేయండి. మొత్తం హిందువులందరికీ, శ్రీవారి భక్తులందరికీ మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందో లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఇప్పుడు క్షమాపణ చెప్తే శ్రీవారి భక్తుల ముందు, వెంకటేశ్వర స్వామి ముందు మీ గౌరవం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇప్పుడు మనం క్షమాపణ చెప్తే, ఇప్పుడు గతంలో మేము మాట్లాడింది సరైంది కాదు అని చెప్తే వైసీపీకి ఏదో రాజకీయంగా లబ్ధి చేకూరుతుందేమని ఆలోచన చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని నేను ఈ వీడియోలో చెప్తున్నంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేయని పార్టీగా చూడాల్సిన అవసరం లేదు. గతంలో పింక్ డైమండ్ అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే తరహాలో తప్పుడు ప్రచారం చేసింది. పింక్ డైమండ్ని అప్పటి ప్రభుత్వం కాజేసిందని, పింక్ డైమండ్ని ఎత్తుకెళ్ళిపోయారని క్యాంపెయిన్ చేసింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల సమయంలో టీటీడీకి అసలు ఒక పింక్ డైమండ్ ఉంది అనే విషయాన్ని తేల్చలేకపోయింది. అంటే గతంలో వైసీపీ చేసింది కూడా తప్పుడు ప్రచారమే. ఆంధ్రప్రదేశ్లోని అధికార ప్రతిపక్ష పార్టీలు శ్రీవారిని రాజకీయ అవసరాల కోసం రాజకీయ వివాదంగా మారుస్తున్నాయి. దానిలో మరొక అడుగు ముందుకెళ్ళి నీచ స్థాయికి వెళ్ళిపోయి లడ్డూ ప్రసాదం పైన నిందలేసిన అధికార కూటమి, అధికార పార్టీ హిందువులందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక సిట్ రిపోర్ట్ ఏంటి, మిగతా అడల్ట్రేషన్ ఏంటి, దాంట్లో ఏం జరిగింది అనేది డీటెయిల్డ్గా ఈవినింగ్ వీడియోలో చెప్తాను.